नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। डीएलएसए सचिव सौजन्या ने कहा है कि छात्र स्तर से सभी को संविधान में निहित कानूनों और उनकी कार्यप्रणाली के बारे में जागरूकता विकसित करनी चाहिए। उन्होंने मंगलवार को आदिलाबाद के खानापुर सरकारी स्कूल में कानूनी विज्ञान सम्मेलन में भाग लिया और छात्रों को विभिन्न विषयों पर व्यापक जागरूकता प्रदान की। कानूनी पहलुओं, डीएलएसए द्वारा प्रदान की जाने वाली कानूनी सेवाओं और कानूनों अधिकारों आदि के बारे में बताया गया। మన పూజనీయులు, మన క్రాంతి ప్రదాత, మన దారిదీపం శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చిల్లర చట్టాలున్నాయి. ఆ చట్టాలన్నిటికీ కూడా మూల రూపం అంటే ఫాదర్ ఆఫ్ ఆల్ లాస్ ఏంటంటే కాన్స్టిట్యూషన్. మనకి రాజ్యాంగం నుంచి మనం ఈ చట్టాలన్నిటినీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ప్రధానంగా మనకి హక్కుల గురించి, బాధ్యతల గురించి చెప్తారు. ఏ హక్కుని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎవరెవరు ఎలా బాధ్యతగా ఉండాలి, ఆ హక్కుల్ని ఉల్లంఘిస్తే ఏ చట్టాలు ఫోర్స్ లోకి వస్తాయి అనేది చెప్పడానికే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము. మనకి ఇప్పుడు ఇన్ని 5,000 చట్టాలు ఉన్నా కానీ ఇన్ని చట్టాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరము మనందరికీ అవసరం లేదు. ఎందుకంటే అది తెలుసుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్ కూడా. కాకపోతే ఏవైతే ముఖ్యమైన చట్టాలు ఉంటాయో వాటి గురించి కనీసమైన దానికి ఒక కాన్స్టిట్యూషన్ లో ఒక రైట్ ఉంది. ఆ రైట్ గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? స్కూల్స్ కి వెళ్ళాలి, చదువుకోవాలి అనేది ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ హక్కు యొక్క ముఖ్య ఉద్దేశము. వీటికి సంబంధించి 2 చట్టాలు ఉంటాయి. అవేంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్. అంటే ఆ 2 చట్టాల్లో ఏమని చెప్తారంటే పిల్లలు అనేవాళ్ళు స్కూల్కే వెళ్ళాలి, పిల్లలతో ఎవరైనా పని చేయిస్తున్నట్లయితే, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లో తీసుకున్నట్లయితే అందులో తీసుకున్న వాళ్ళని శిక్షింపబడతారు. అట్లాగే చిన్న పిల్లలకి మ్యారేజెస్ చేస్తే ఆ మ్యారేజ్ చేసిన పేరెంట్స్ గాని, అందులో ఇంకా ముఖ్యమైన మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చట్టం శిక్షిస్తుంది. సో అట్లాగా మనకి పిల్లలకి సంబంధించి ఇంకో కొన్ని చట్టాలు ఉన్నాయి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఒకటి, పోక్సో యాక్ట్ ఒకటి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము 18 years లోపు ఉన్న వాళ్ళందరినీ పిల్లల కింద ట్రీట్ చేస్తారు. ఒకవేళ ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు. ఎవరిపైన అయితే నేరం చేస్తారో వాళ్ళని విక్టిమ్స్ అంటారు. వీళ్ళిద్దరికి సంబంధించిన కేసెస్ ని ఒక ప్రత్యేకమైన ప్రొసీజర్ ద్వారా కోర్ట్స్ డీల్ చేస్తాయి.